హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజేశ్వర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను. ఇంక నుంచి ఈ ఛానల్ నేమ్ అనేది ఫిక్స్ అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మన సబ్స్క్రైబర్కి, మన వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి కూడా ముందుగా ఏ విష్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన ఛానల్ అయితే వ్లాగ్ పెట్టేసి అయితే చాలా రోజులు అయిపోయింది. సో ఈరోజు మన నెల్లూరులో ఉన్నటువంటి జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మన ఛానల్లో టెంపుల్ వ్లాగ్స్ అనేది ఆల్రెడీ చాలా తీశాను. సో జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ అయితే తీయలేదు. సో ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి చాలామంది భక్తులు అయితే అక్కడికి వెళ్తూ ఉంటారు. చాలా మంచి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటుంటారు. అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే చాలా మంది అయితే వస్తూ ఉంటారు అనమాట. అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళేసి అమ్మవారిని అయితే దర్శించుకుందాం. మన వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని అయితే సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసే పనితే మన వీడియోస్ అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రజెంట్ మనం జొన్నవాడకి అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి మన వెహికల్స్ అయితే ఇక్కడ పెట్టేసామన్నమాట. సో ఇక్కడ ఈ పెన్నా నది ఒడ్డునైతే చూడండి. ఒకప్పట్లో మన చిన్నతనంలో ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కనీసం కింద ఉండే ఇసుక కూడా కనిపించదు. అలాంటిది ఇప్పుడు చూడండి, పెన్నా నదిలో అసలు నీరు చాలా తక్కువ అయిపోయినాయి. సో మనం ఇక్కడ నుంచి వచ్చింది ఆ బ్రిడ్జి మీద అనమాట. పూర్వం ఈ నదిని పినాకిని నది అని పిలిచేవారు అనమాట. కాలక్రమేణా అది పెన్నా నదిగా అయితే మారిందనమాట. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఈరోజు వచ్చేసి కొత్త సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని అయితే తమ కోరికలన్నీ కోరుకొని వేడుకునే దానికైతే ఈ కొత్త సంవత్సరం నాడైతే అనేక మంది భక్తులు అయితే చాలామంది ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి క్యూ లైన్ అన్నప్రసాదం కోసం కట్టినటువంటి క్యూ లైన్. ఇంతకుముందా ఇక్కడైతే ప్రసాదాలు అయితే పెడతా ఉన్నారు. సో పులిహోర అలాగే బెల్ల పొంగలి తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మన వ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ ఫైనల్గా అయితే ప్రసాదం అయితే తినేసి ఇంకైతే మేమైతే వెళ్ళిపోతా ఉన్నాము.
సో ఫైనల్గా వచ్చేసి అమ్మవారిని అయితే దర్శించుకొని ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఈ పైన కనిపిస్తున్నటువంటి ఈ షెల్టర్స్ వచ్చేసి ఇంతకుముందు లేదు, ఇదంతా కూడా రీసెంట్గా కట్టారు. ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా రీసెంట్గా పెట్టారనమాట. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ మనకి. ఇక్కడ దూరంగా అక్కడ బ్రిడ్జి ఒకటి కనిపిస్తుంది. ఏం కాదు, దూకినా ఏమవుతా, ఇసుకలో పాతుకోపోతాం. అప్పట్లో పాత బ్రిడ్జి ఎవడు పడిపోయింది, అది ఏమో నేను కూడా పుట్టలేదేమో అనుకుంటా. అప్పుడు దూరం కదా బ్రిడ్జి పడిపోయింది. ఆల్రెడీ అక్కడ కూడా పోయి బ్లాగ్ తీసాం కదా మనం. ఇట్నే ఉండింది నేను పిల్లాడు ఉన్నప్పుడు కూడా. తాడి చెట్లు ఎక్కువ, మొత్తం తాడి చెట్లు అయితే పడిపోయింది. ఇప్పుడు మనం పోదాం అంటే పోదాం పైన స్కూటీ వేసుకొని. సో ఫైనల్గా మేము తీసుకున్నటువంటి పిక్స్ అనమాట ఇవన్నీ కూడా అక్కడ. Yeah.